ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇందులో భాగంగా రాజమౌళి సలార్ మూవీ టీమ్ తో ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా బాహుబలి 3 అప్డేట్ గురించి క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్. దీంతో మరోసారి బాహుబలి 3 గురించి చర్చ ఊపందుకుంది. టాలీవుడ్ ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన సినిమాలు బాహుబలి, బాహుబలి 2. తెలుగు ఇండస్ట్రీ గురించి చెప్పుకోవాలంటే బాహుబలికి ముందు ఆ తర్వాత అని మాట్లాడుకోవాలి. అసలు ఎక్కడ ఉన్న తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతి ఎక్కడికో వెళ్ళిపోయిందంటే అది బాహుబలి మూవీ వల్లే సాధ్యమైంది. దీని తర్వాత జక్కన తెరకెక్కించిన RRRతో ఆ రేంజ్ మరింత పెరిగింది. అయితే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికలపై చాటిన బాహుబలికి కొనసాగింపుగా బాహుబలి 3 వస్తుందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. పలు సందర్భాల్లో ఎన్నో వేదికలపై దీని గురించి డిస్కషన్స్ కూడా జరిగింది. అయితే తాజాగా మరోసారి బాహుబలి 3 మూవీపై క్లారిటీ ఇచ్చాడు. తన లేటెస్ట్ మూవీ సలార్కి సంబంధించి జక్కన్న నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మొదటి భాగం డిసెంబర్ 22న విడుదల కానుంది. ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ కార్యక్రమాలు జరగడం లేదు, కానీ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు భారీగా ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదు. తాజాగా రాజమౌళి, ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్లతో ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ నుంచి వచ్చిన ప్రోమో వల్లే బాహుబలి 3 గురించి మరోసారి చర్చ జరిగేలా చేసింది. ఈ ఇంటర్వ్యూలో సలార్ సినిమాతో పాటు KGF, బాహుబలి సినిమాల గురించి కూడా డిస్కషన్ వచ్చింది. ప్రోమో చివరిలో ప్రభాస్ ఖచ్చితంగా బాహుబలి 3 ఉంటుందని అన్నాడు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కెరియర్ లో బాహుబలి ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. ప్రభాస్ ని ప్రపంచానికి పరిచయం చేసింది, పాన్ ఇండియా స్టార్ ని చేసింది బాహుబలి సినిమానే. గతంలోనూ ఈ మూవీకి పార్ట్ 3 ఉండొచ్చన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ నోటి నుండి బాహుబలి 3 మాట రావడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేవు. ఒకవేళ ఇదే నిజమైనా ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్సే లేదు. ఎందుకంటే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా సన్నాహాల్లో ఉన్నాడు. అది ఎన్నేళ్ళు పడుతుందో చెప్పలేం. అసలే పాన్ వరల్డ్ మూవీగా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో హాలీవుడ్ ను టార్గెట్ చేశాడు జక్కన్న. మరోవైపు ప్రభాస్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తయ్యేసరికి ఎన్నేళ్ళు పడుతుందో చెప్పలేం. ఓవరాల్ గా చెప్పుకుంటే బాహుబలి మొదటి 2 పార్ట్లు కథతో పోల్చుకుంటే థర్డ్ పార్ట్ స్టోరీ భిన్నంగా ఉంటుందంటున్నారు. మొత్తానికి బాహుబలి 3 ఉంటుందనే క్లారిటీ వచ్చింది, కానీ ఇది ఎప్పటికీ సాధ్యమవుతున్నది అనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేం. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.